రాజధాని నయా పోలీసింగ్ అట. కొత్తగా రాజధానికి పోలీసు విధానం మారబోతుంది. జిహెచ్ఎంసీ పరిధిలోనే 3 కమిషనరేట్లు. ట్యాంక్ బండ నుంచి శంషాబాద్ దాకా హైదరాబాద్ ఉంటుందట. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ స్థాయిగా మారుస్తున్నారు. అది ఇంతకుముందు రాచకొండ కింద ఉండే. పునర్వ్యవస్థీకరణ పైన 1-2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ అవుతున్నది. సో ఏది జిహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ. జిహెచ్ఎంసీ తాజా పునర్విభజన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పోలీసింగ్లోనూ సమూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్లతో కూడిన గ్రేటర్ పోలీసింగ్ పరిధిలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. సో జిహెచ్ఎంసీనే కాదు, పోలీసింగ్ను కూడా మారుస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్, డీజీపీ శివధర్ రెడ్డి, కమిషనర్లు విసి సజ్జనారు, సుధీర్ బాబు, అవినాష్ మోహంతి జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి ఈ విషయంపై వరుస సమీక్షలు నిర్వహించి పలు ప్రతిపాదనలు రూపొందించారు. ఆదివారం కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు రాజధాని పోలీసింగ్కు తుది రూపు ఇచ్చినట్టు తెలుస్తోంది. జిహెచ్ఎంసీకి సంబంధించిన 1-2 వార్డులను కలిపి ఒక ఠాణాగా, ఒక పోలీస్ స్టేషన్గా, 2 వార్డులకు పోలీస్ స్టేషన్ మారుస్తారట. అంటే 150 పోలీస్ స్టేషన్లు దాదాపుగా. ఇందుకు జనసాంద్రతతో పాటు నేరాల రేటును పరిగణలోకి తీసుకుంటారు. అలాగే జిహెచ్ఎంసీ సర్కిల్ను పోలీస్ డివిజన్గా, జిహెచ్ఎంసీ జోన్ను పోలీస్ జోన్గా ఏర్పాటు చేయనున్నారు. అన్నీ కుదిరితే సోమ మంగళవారాల్లోనే దీనిపైన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు. ఓకే, ఇప్పటి వరకు మనకు మున్సిపల్ డివిజన్లు, మున్సిపల్ జోన్లే ఉండే. పోలీసులకు పోలీస్ స్టేషన్లు, పోలీస్ కమిషనరేట్లు ఉండే. సో ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్కు మొదలు కాబోతున్నట్టుంది. అది ఏంటంటే పోలీసు డివిజన్లు, పోలీసు జోన్లు, పోలీస్ కమిషనరేట్లు కూడా రాబోతున్నాయి. సో మొత్తం మున్సిపాలిటీ చేయబోతున్నారు. ఎందుకంటే రెండింటికి ఆయనే ఇప్పుడు మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, హోంశాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. కాబట్టి రెండింటి మీద ఆయన ఒక కొత్త నిర్ణయం, పోలీస్ జోన్లు 16 నుంచి 12కు. సో ప్రస్తుతం 3 కమిషనరేట్లో 16 పోలీస్ జోన్లు ఉన్నాయి. హైదరాబాద్ కమిషనరేట్లో 7, సైబరాబాద్లో 5, రాచకొండలో 4 ఉన్నాయి. తాజా పునర్వ్యవస్థీకరణలో వీటి 12 కుదిస్తారట. హైదరాబాద్లో 6, మిగిలిన 2 చోట్ల 3 చొప్పున ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న యాదాద్రి భువనగిరి జోన్ను రాచకొండ కమిషనరేట్ పదవి నుంచి తొలగించి జిల్లా ఎస్పీగా మార్చనున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓఆర్ఆర్ అవతల ఉన్న షాద్నగర్తో పాటు మరికొన్ని ప్రాంతాలతో ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నది. ప్రస్తుతానికి ఈ జోన్ను సైబరాబాద్ పరిధిలోనే ఉంచి భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీలోని ప్రాంతాలతో కలిపి ఏర్పాటు చేయబోయే యూనిట్లో కలిపే అవకాశం ఉన్నది. సో ఫ్యూచర్ సిటీ కోసం ఆల్రెడీ జోన్ కూడా తయారు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 12 జోన్ల మాదిరిగానే 12 జోన్లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాదు, రాజేంద్రనగర్, శంషాబాదు, సికింద్రాబాద్ జోన్లు ఉంటే సైబరాబాద్ పరిధిలో శేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉండబోతున్నాయి. రాచకొండ పరిధిలో ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, ఉప్పళ్ళు ఉంటాయి. రాచకొండ కమిషనర్ పేరును మార్చి ఏం చేస్తున్నారు, ఇందుకోసం లష్కర్, మహంకాళి, సికింద్రాబాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. సో లష్కర్ కానీ, మహంకాళి కానీ, సికింద్రాబాద్. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్యాంక్ బండ్ అవతల గల సికింద్రాబాద్ ప్రాంతంలోని కొన్ని ఠాణాలను విడదీసి రాచకొండ కమిషనరేట్లో కలపనున్నారు. మరోవైపు ట్యాంక్ బండ్ నుంచి ప్రస్తుతం ఉన్న ఠాణాలతో పాటు సైబరాబాదు, రాచకొండ కమిషనర్ పలు ఠాణాలు హైదరాబాద్. మొత్తానికి ఓవరాల్గా అన్ని వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను మొత్తము పునర్వ్యవస్థీకరణ చేయబోతున్నారు. ఎక్కడికక్కడ గతంలో కేసీఆర్ మార్కులు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో అది ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నారు. సో ఇది ప్రజాపాలన కోసం చేస్తున్నారా, పంతం కోసం చేస్తున్నారా అనేది భవిష్యత్తులో తెలబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రగతి భవన్ని ప్రజాభవన్ అని, తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్ని టీజీ అని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడము, ఇట్లా అనేక పేర్లను మార్చడము, ఈ పేర్ల మార్పుతో పాటు వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురాబోతున్నారు. తనకంటూ ఒక ఎవరి కాలంలో జరిగిందంటే ఇప్పుడు అనేక విషయాలు కేసీఆర్ హయాంలో జరిగినాయని చెప్పుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి కూడా తనకు అంటూ చరిత్రలో తన హయాంలో ఏం జరిగినాయని చెప్పుకోవాలి అని ఆయన స్పష్టంగా మొదటి రోజు నుంచి అదే లక్ష్యంతో ఉన్నారు. సో తెలంగాణ టీజీని ఎవరు పెట్టారు అంటే ఇది తెలంగాణ జాతీయ గీతం ఎవరి హయాంలో వచ్చిందంటే రేవంత్ రెడ్డి. పోలీసు జోన్లు మళ్ళా మారి కొత్తగా
ఇట్లాంటిది విధానం ఎవరు చేశారంటే రేవంత్ రెడ్డి చేశారు. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను 300 వార్డుల ఇంకా మహానగరానికి మహానగరంగా మారింది ఎవరి హయాంలో అనంటే రేవంత్ రెడ్డి హయాంలో. ఇట్లా తనకంటూ చరిత్రలో ఒక ప్రత్యేకమైన పేజీ ఉండాలి. తనకంటూ ఈ వ్యవస్థ కొనసాగుతున్నంత కాలము తన పేరును కూడా తలుచుకోవాలన్న పద్ధతిలో ఈరోజు రేవంత్ రెడ్డి కొత్త విధానాలను అయితే తెర మీదకి తెస్తున్నారు. సో ఈ తెర మీదకి తెచ్చే విధానాలు మరి ఇవి సత్ఫలితాలను ఇస్తాయా, ఆ పార్టీకి దుష్ఫలితాలను ఇస్తాయా పక్కన పెడితే రేవంత్ రెడ్డి పేరు మాత్రం ఖచ్చితంగా ఈ 300 జోన్లు ఎవరి హయాంలో జరిగాయంటే 300 జోన్లు ఉన్నంత కాలం ఆయన హయాంలోనే జరిగాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 31 జిల్లాలు ఎవరి హయాంలో జరిగాయంటే కేసీఆర్ హయాంలో జరిగాయని చెప్తాం. 3 కమిషనరేట్లు పోలీస్ కమిషనరేట్లు ఎవరి హయాంలో జరిగాయంటే కేసీఆర్. సో ఇప్పుడు ఈ 3 కమిషనరేట్లలో మార్పులు ఎవరు చేశారా అంటే రేవంత్ రెడ్డి చేశారు. 300 వార్డులను ఎవరు చేశారు అంటే రేవంత్ రెడ్డి చేశారు. సో ఇట్లా అనేకమైనవి కొత్త విధానాలను తీసుకొచ్చి ఖచ్చితంగా తన మార్కు రాజకీయాలను చేయడంతో పాటు తన పేరును కూడా శాశ్వతంగా ఉంచుకునే ఒక ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మరి ఈ రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతాయా, మళ్ళా ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా వీటిని మార్చుకుంటూ పోతాయనేది ఇంకా భవిష్యత్తులో వీటికి సమాధానం రావాల్సిందే.